చిరంజీవి వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాలు చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేశారని, వీరిద్దరి కాంబో సీన్స్ థియేటర్స్లో దద్దరిల్లే విధంగా ప్రేక్షకులు నవ్వడం ఖాయమని, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడిపై నమ్మకంతో వెంకటేష్ ఈ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి సినిమాలో స్టార్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి చాలా స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ కావడంతో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలను వెండి తెరపై కలిపి చూడాలని చాలా కాలంగా సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుంది. వెంకటేష్కి సంక్రాంతికి వస్తున్న వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చిన అనిల్ రావిపూడి అడిగితే ఎంతటి పెద్ద హీరో అయినా ఓకే అనాల్సిందే. ఇదే జోష్లో తన భగవత్ కేసరిని కూడా మెగా అనిల్ మూవీలో నటింపజేయాలని కొందరు అనిల్ రావిపూడిని కోరుతున్నారు. బాలకృష్ణ గురించి ఎలాంటి అప్డేట్ లేదు కానీ వెంకటేష్ వైడి రాజు మాత్రం మెగా మూవీ షూట్లో జాయిన్ కాబోతున్నాడు. వెంకటేష్ ఈ సినిమా కోసం దాదాపు నెల రోజుల పాటు డేట్లు కేటాయించారని టాక్ వినిపిస్తుంది. అందులో కొన్ని రోజులు ప్రమోషన్స్కి కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చిరంజీవి నుంచి రానటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తమవుతుంది. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న నేపథ్యంలో మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. మెగాస్టార్స్తో తీస్తున్న ఈ సినిమా 500 కోట్లు కొల్లగొట్టే ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.